సమస్య కోసం ఈ ప్రపంచంలోనే అతి గొప్ప నింజా తన పవర్స్ ని సాక్రిఫైస్ చేసి పవర్ స్ట్రామ్ ని బద్దలు కొట్టాడు. దాని ద్వారా పవర్ రేంజర్స్ వచ్చారు. ఈ ప్రపంచాన్ని స్వాధీనం చేసుకోవాలనుకుంటున్న రాక్షసుల దగ్గర నుంచి ఈ పవర్ రేంజర్స్ మాత్రమే కాపాడగలరు. గోల్డెన్ ఎక్స్ ని డిఫీట్ చేయడానికి వాళ్ళు ఎంతో ప్రయత్నించారు. ఆ వార్ లో కొంతమంది తప్పించుకుని పవర్ రేంజర్స్ పై పగ తీర్చుకోవడానికి మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉన్నారు. వీళ్ళందరినీ ఎదుర్కొని ప్రపంచాన్ని కాపాడగలిగే సత్తా వీళ్ళలోనే ఉంది. ఇంతకు ముందు ఎన్నో మందిని పంపించి ఎన్నో సమస్యల్ని దాటాం, కానీ ఈసారి ప్లాన్ పర్ఫెక్ట్ గా ఉంది అనుకుంటున్నాను. ఈసారి ఖచ్చితంగా వాళ్ళని అంతం చేసేద్దాం, ఎందుకంటే నీ మీద అంత నమ్మకం. ఎలాగైనా వాళ్ళ కథని ముగిచి దీన్ని చదివేటప్పుడు స్టోర్ ఖచ్చితంగా మనకి సొంతం అవుతుంది. నమ్మకం వచ్చింది. ఖచ్చితంగా పవర్ స్టార్ మనకి సొంతం అవుతుంది. మేడం, సరైన మాస్టర్ ని ఇప్పుడు మీరు ఎన్నుకున్నారు. ఖచ్చితంగా పర్ఫెక్ట్ గా చేస్తాను. నీ మాట మీద నాకు నమ్మకం ఉంది. త్వరగా రేంజర్స్ కథని అంతం చేయి. Team Spider. I'm a wild heart, free on the open road, with a six string in my head and the music in my soul. I'm a wild heart, and that's the way I'll stay. Always have and always will, and that won't change. Oh, hello pretty lady. నేను నా స్నేహితుడు నీ మ్యూజిక్ ని విన్నా. నేను కష్టపడి సంపాదించిన ప్రతి పైసాని ఇక్కడే వేశాను. చాలా థ్యాంక్స్. కానీ ఇందులో మీకు ఏది నచ్చింది? ఒక అమ్మాయి పాడడమే పెద్ద విషయం. మీరు బాగా పాడుతున్నారు, ఎన్నో అవార్డ్స్ తీసుకొని ఉంటారు. మీ దగ్గర కప్సునే, నా దగ్గర కప్సునే. మనం ఇద్దరం కలిసి కాస్త డేటింగ్ కి వెళ్దామా? సార్ మీరు నా టైప్ కాదు, అందుకే. నేను విక్టర్ విన్సెంట్. నేను ఏ టైప్ గానైనా ఉండగలను. మీకు డిస్కోటెక్ కావాలా? ఊరికి ఇలా రాకింగ్ స్టైల్లో? లేదు, నాకు నచ్చలేదు. మీకు ఈ బుల్ ఫైటింగ్ టైప్ నచ్చిందా? ఎలా ఉంది? నాకు అస్సలు నచ్చలేదు. ఇదెలా ఉంది? మ్యాచ్ పాయింట్. కానీ ఇలాగంతా నేను బయటికి రాలేను. ఓకే, మీ నిజమైన టైప్ ఏంటో నేను త్వరలోనే కనిపెడతాను. దానికి తగ్గట్టుగానే నేను మరి మీ దగ్గరికి వస్తాను. పదమాంటి. వస్తున్నాను గురు. ఇక్కడ వినిపించే మ్యూజిక్ బాగుంది కదా? అవునవును, బాగుంది. తప్పకుండా గైస్, తప్పకుండా గైస్. ఆమె నా పాటే పాడుతున్నట్టున్నారు. హే, తను చాలా బాగా పాడుతుంది. నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. ఏం చేస్తాడు ఏమో తెలీదు. Be there in moments of sorrow. I'll be there. Just tell it to your heart. My love's everlasting. I'll be there. There's no more denying. I'll be there and never far apart. Just listen to my heart. చాలా బాగా పాడుతున్నారు. నేను ఇది కొంచెం కూడా నమ్మలేకపోతున్నాను. మీరు లివై వెస్టన్ కదా? నా పేరు జాస్. నేను మీ ఫ్యాన్ ని. మీ మ్యూజిక్ అంటే నాకు చాలా ఇష్టం. అది మీ లిరిక్స్. మిమ్మల్ని చూస్తానని నేను అస్సలు అనుకోలేదు. నాకేంటో కలలా అనిపిస్తోంది. అయితే తనకి కౌబాయ్ స్టైలే నచ్చుతుంది అనుకుంటాను.
నాకు ఒక సూపర్ ఐడియా వచ్చింది గురు, నా తర్వాత చెప్తా. ఈ పాట మీరు పాడడం నాకు చాలా బాగా నచ్చింది. నిజంగా చాలా బాగా పాడుతున్నారు. వావ్, ఈ మాట మీరు చెప్పి వినడం సంతోషంగా ఉంది. మాన్స్టర్ వస్తుంది, పారిపోండి పారిపోండి, అందరూ పారిపోండి. ఓ, మీరే కంగారు పడకండి, పదండి వెళదాం. రెడీయా గైస్? ఇది మోర్ఫింగ్ టైం. పవర్ స్టార్స్ లాక్ ఇన్. Spin jump power. వీళ్ళని ముందు ఇక్కడ నుండి తరిమేయాలి. Ninja Yellow Star, lock in. Ninja Spin. నింజా మాస్టర్ మోడ్, డైరెక్ట్ పవర్ అటాక్. Ninja Red Strike. Spinning power. పారిపోండి, అందరూ పారిపోండి, త్వరగా. నీకు దమ్ముంటే నోతో తలపడు. నేను పాడేది నువ్వే కదా బ్రేక్ చేసావు. నిన్ను ఊరికే వదిలిపెట్టను. నిజంగా చాలా మంచి పని చేశారు. మీరు ధైర్యవంతులు. నాకు కోపం వస్తే ఇలాగే నడుచుకుంటాను. ఓ, తప్పేం లేదు. అన్నట్టు మనం మళ్ళీ కలుసుకుందామా? ఆ, నేను నేను చూడలేదు. నా కొత్త పాటని మీకు వినిపిద్దాం అనుకుంటున్నాను. ష్యూర్. హే గైస్, నేను ఎక్కడున్నానో నాకే తెలీదు. సో 4 గంటకి ఇక్కడే కలుసుకుందామా? తప్పకుండా. బాయ్. ఏమైంది? గోల్డ్ రేంజర్, నీ మూర్ఖత్వం నీకు ఆపదగా మారబోతుంది. ఇప్పుడేం చేస్తున్నావు మార్టీ? నేను ఇక్కడ కౌబాయ్ కోట్ రెడీ చేయడానికి వచ్చాను. నీకు ఒక సూపర్ కోట్ రెడీ చేయబోతున్నాను గురు. ఉన్నవన్నిటిని తీసి ఇందులో వేసేయడమే. కొరియాండర్ని బాగా ఎండబెట్టి తీసుకొచ్చాను. ఇకపోతే ఇవి ఆవు కొమ్ములు గురు, వీటిని వేసేయాలి. ఇది ఒక కౌబాయ్ షూ, ఇప్పుడే ఫ్రెష్ గా తీసుకొచ్చాను అనమాట. అంటే గ్రౌండ్ లో ఒక ఆయన కాలుకుండేది. దీన్ని ఇప్పుడు మనం బాగా కలిపితే ఒక వైల్డ్ కౌబాయ్ కోసం ఒక స్వీటెస్ట్ కౌబాయ్ సూట్ రెడీ అవుతుంది. ఏమంటావు విక్టర్? ఓకే ఓకే. నేను ఏ నంబర్ అనుకున్నానంటే 1, ఆ తర్వాత ఓ నిజమా? ఏంటి? నమ్మలేకపోతున్నాను. యాక్చువల్గా నీతో ఉండడం అంటే ఫన్నీగా ఉంది, సంతోషంగా ఉంది. చాలా థ్యాంక్స్. ఏ, మనం అక్కడికి వెళ్దాం, త్వరగా రా. కమ్ ఆన్. ఎస్. ఏ, ఇలా చూడు, ఇది చాలా బాగుంది కదా. ఇది నీకు చాలా బాగుంటుంది. ఇది నాకు కాదు, నీకే. ఇది వేసి చూద్దాం. ఈ హ్యాట్ నేను పెట్టుకోలేదే. ఓ, నీకు ఇది సూపర్ గా సెట్ అయింది. భలే ఉంది, అదిరిపోతోంది. తెలియట్లేదు. నాకు కౌబాయ్ హ్యాట్ అంటేనే ఇష్టం. కమ్ ఆన్, నా మాట విను, ఇది వేసుకో. నువ్వు ఎన్నో ఏళ్ళగా కౌబాయ్ హ్యాట్స్ కదా యూస్ చేస్తున్నావు. మార్పు మంచిదని నీకు తెలీదా? లేదు, నేను ఎప్పుడు వినలేదు. కమ్ ఆన్, నువ్వు కొంచెమైనా మారాలి. ఎందుకు భయపడుతున్నావు? నువ్వు చెప్పింది కరెక్టే. నేను కొత్తగా ట్రై చేయడంలో తప్పలేదు. అది నన్ను కాస్త డిఫరెంట్ గా చూపిస్తుంది. ఇది బాగుంది కదా. కొంచెం ఆగు. ఇదిగో, ఇది చూడు, ఇది బాగుందా? నీకు ప్యాంట్ కూడా తీసుకొస్తాను. వావ్, సో కూల్. ఇది వేసుకుంటే చాలా బాగుంటుంది. మన ఇద్దరం కలిసి పాడితే బాగుంటుంది. మనం కలిసి పాడదామా? అవును, నేను కొత్త సాంగ్ రెడీ చేశాను, నీతో చెప్పాను కదా. ఇది మన ఇద్దరం కలిసి పాడాలి. ఓకే, ఇది మామూలుగా ఉండదు, కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. చేంజింగ్ బాగుంటుంది. అవును, నిజమే. వావ్, బాగుంది. నువ్వు రాసావా? నువ్వు రాస్తే పాడతాను. నేనే రాశాను. సంతోషంగా ఉన్నాను. ఎక్సలెంట్ గా చేసావు. ఇలాగే అందరూ కంటిన్యూ కొట్టేశావు. చేస్తూ ఉండు. అవును, నీవై ఏడి కనపడడం లేదు. ఆల్రెడీ 30 minutes లేట్ అనుకుంటాను. పర్వాలేదులే, అడ్జస్ట్ అవుదాం. ఆ అమ్మాయితోనే వెళ్ళుంటాడు. హే గైస్, ఓ వావ్. Hey Levi,
నేను కాస్త ఆలస్యంగా వచ్చాను, మరేం పర్లేదు కదా? యా, మేము అడ్జస్ట్ చేసుకుంటాం. అవును, ఎందుకింత సడన్ చేంజ్? అదా, అంతా ఆ అమ్మాయి కోసమే. తన కోసం పాట పాడబోతున్నాను. వినడానికి బాగానే ఉంది, కానీ ఇది కాస్త ఫాస్ట్ గా అనిపిస్తుంది. డ్రెస్సింగ్ కూడా మార్చేశాడు. ఓ, ఈ లుక్ లో బాగుంటానని చెప్పింది, అందుకే మారిపోయాను. బాగున్నానా? నిజానికి ఇది నువ్వు అంటే నేను నమ్మలేకపోతున్నాను. ఎక్స్క్యూజ్ మీ. అవును, అన్నీ చేంజ్ అయ్యాయి. ఈ మ్యూజిక్ కూడా నీ స్టైల్లో లేదు. నువ్వు ఈ లిరిక్స్ ని చదివి చూసావా? ఈ లైన్లంతా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. పైగా సాంగ్ అంతా హై పిచ్ లో ఉంది. ఇదేం బాలేదు. ఈ మ్యూజిక్ నీకు అస్సలు సెట్ అవుదా? నువ్వు టోటల్ గా మారిపోయావు. నేను గుర్తుపట్టలేనంతగా. ఇది నీకు అవసరమా? ఏమైంది? ఇందులో తప్పే ఉంది? డిఫరెంట్ గా ఉంటే బాగుంటాను అనిపించింది, అందుకే మారాను. మారడంలో ఏ తప్పు లేదు కదా. చేంజ్ అనేది జీవితంలో ఎంతో ముఖ్యం. ఏమంటారు? ఓ సారీ మ్యాన్. అయితే సరే, నేను వెళ్తాను. అసలు తను ఎప్పుడూ అలా ప్రవర్తించడే. తను ఇంత త్వరగా చేంజ్ అనడంలో నాకు చాలా అనుమానంగా ఉంది. ఏమైనా ప్రాబ్లం వస్తుందేమో. హే, ఆ లీవా వెస్టర్న్. యా వావ్, నా ఈ సాంగ్ ని నువ్వు ఎప్పుడు పాడతావని నేను చాలా సేపటి నుంచి ఎదురు చూస్తున్నాను. ఇంకా నేను వెయిట్ చేయించాను, ఇక పాడతాను. వావ్, yes. I'm the greatest, you can't contest it. Nothing compares to the Excuse me? best. ఓ, వాళ్ళకి ఈ పాట నచ్చినట్లేదు. నువ్వు సాంగ్ ఫినిష్ చేయి. Just feel my power, there's no escaping. I laugh as everyone bows. ఈ మ్యాజిక్ బుక్ తీసుకో, లైన్ గ్యాలక్సీ నుంచి వచ్చింది. చాలా థ్యాంక్స్ రోబో. ఇందులో ఏదైనా దొరికితే బాగుంటుంది. ఏదైనా ఒక మ్యాజిక్ ట్రిక్ దొరికితే బాగుంటుంది. ఏమైనా ఉందా అందులో? యా, ఇదిగో ఉంది. ఇదిగో ఇక్కడ ఉంది. ఇందులో ఏదో మ్యాజిక్ స్పెల్ ఉందని రాశారు. ఓ నో, లీవే మాత్రం ఆ సాంగ్ ని పాడేశాడంటే తనకి ఈవిలుగా మారిపోతాడు. అయితే వెంటనే దాన్ని ఆపాలి. అంటే తన దగ్గరికి వచ్చి నటిస్తుంది ఒక ఏలియన్. లీవాని మనం ఆపాలి వెంటనే. Come on. వస్తాను. ఇది ఈ సాంగ్ కి బెస్ట్ పార్ట్. దీంట్లో ఒక్క లైన్ కూడా మిస్ చేయకుండా మొత్తం పాడాలి. Spala wudu plop. వీడేంటి ఇవాళ ఇంత చండాలంగా పాడుతున్నాడు? Blim plam a bam, popa flopa gop. Tematis rolod, ratu bo shudai. Ub noob slimo, nin po kinji, nin po kinji. పనిచేస్తోంది, బాగా పనిచేస్తోంది. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. హే ప్రిటీ లేడీ, నువ్వు అనుకున్నట్టే చాలా బెటర్ అయిన సువాసన వచ్చిన గ్రేట్ కౌబాయ్ గా వచ్చాను. ఏమంటారు? ఇప్పుడు నేను మీతో ఏం చెప్పాలని మీరు అనుకుంటున్నారు? కౌబాయ్ క్లోన్ ని వదిలేసి ఈ కౌబోతో రావాలని నేను కోరుకుంటున్నాను. నాకు ఈ స్మెల్ అస్సలు నచ్చలేదు. ఏంటి స్మెల్ చాలా బాగుందా? చెప్పమ్మా. నా టైప్ లో మీరు ఎక్కడ ఎప్పుడు ఉండలేరు. లీవాని ప్లాన్ ప్రకారం అన్ని చేసేలా చేశాను. ఇతన్ని మాత్రం కాదు, త్వరలో అందరు రేంజర్స్ ని మార్చేస్తాను. ఆ తర్వాత అంతే సంగతులు, ఎవ్వరు తప్పించుకోలేరు. లీవాయ్, మర్యాదగా పవర్ స్టార్స్ మీరే ఇస్తారా, మేమే తీసుకోవాలా? ఇప్పటికే ఆలస్యం. Come on guys, మీ ఫ్రెండ్ అడుగుతాడు కదా, అన్ని పవర్ స్టార్స్ ని త్వరగా ఇచ్చేయండి. మీరు అందరూ అంతా అవుతారు. చూడు, నువ్వే కదా మెజిషియన్. నువ్వే ఏదో ఒకటి చేసి రివర్స్ చేయాలి. అరే ఇదంత సులభమైంది కాదు. ఈ మ్యాజిక్ స్పెల్ చాలా కష్టమైంది. ముందు నేను దీన్ని మార్చాలంటే బ్యాక్వర్డ్స్ ఏదైనా చెయ్యాలి. కానీ నాకు వర్డ్స్ తెలియదే. నువ్వేదైనా ట్రై చేసి చూడొచ్చు కదా. అసలు మ్యూజిక్ లిరిక్ ఉంటేనే కదా. అయితే మేము నిన్ను ఎదిరించి ఫైట్ చేయాలి. మర్యాదగా లొంగిపోండి. అదెలా సాధ్యం? నింజా స్పిన్. ఈ శత్రు ద్వారాన్ని మిమ్మల్ని అంతం చేసి తీరుతాను రేంజర్స్. ఇది మోర్ఫింగ్ టైం. పవర్ స్టార్స్ లాక్ ఇన్. Ninja Spin. Ninja Rangers, ఎప్పుడు డేంజర్. ఆ లిరిక్స్ ఎలాగైనా మార్చాలి. అందుకు మనం ఏదో ఒకటి చేయాలి. యా, తప్పకుండా అలా చేద్దాం. కానీ దానికంటే ముందు మనం ఫైట్ చేయాలి. అలాగే బ్రో. యా, మీ పవర్ స్టార్స్ నేను సొంతం చేసుకోకుండా వదలను.
లివాయ్ వద్దు, చెప్పిన మాట విను. తనని వదిలిపెట్టకూడదు లివాయ్. ఈ పేపర్లన్నింటినీ సెట్ చేసి ఇందులో ఉన్న పదాలను ఎలాగైనా మార్చాలి. చెప్తే విను లివాయ్. నువ్వు దిగులు పడకు, ఇదిగో నేను వచ్చేసాను. నింజా బ్లాస్ట్, గుడ్ ఐడియా. ఇప్పుడు చూడు. గ్రేట్, నేను తనని హర్ట్ చేయకుండా రివర్స్ చేస్తాను. అదే చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. మీరెవరు నన్నే చేయలేరు. నవల అవుతుంది. జాగ్రత్త. నువ్వు మమ్మల్ని ఏం చేయలేవు. నువ్వు చేసిన స్పెల్ అనుభవిస్తావు. హే సరా, అన్ని తీసుకొచ్చావా? ప్రతి ఒక్క పేపర్ ఉంది. సరే, దీన్ని తీసుకువెళ్తాను. దయచేసి ఇలా చేయకు లివాయ్. నేను తిండి ఆపను. మీ అందరినీ తప్పకుండా అంతం చేస్తాను. లివాయ్, మర్యాదగా మీ దగ్గరున్న పవర్ స్టార్స్ నాకు సొంతం చేసి వెళ్ళిపోండి. లివాయ్, నేను చెప్పేది విను. నువ్వు ఎందుకని ఇలా చేస్తున్నావు? నేను నీ సోదరుణ్ణి. నాకు ఏ సోదరుడు అవసరం లేదు. నాకు సోలోగా ఉండడమే ఇష్టం. నువ్వేం చేయలేవు. మేము వచ్చేసాం. లిరిక్ పేపర్ అన్నింటినీ తీసుకొచ్చేసాం. లిరిక్స్ మొత్తం మార్చేసాయి త్వరగా. ఓకే, ఇప్పుడు నా పవర్ ని చూపిస్తాను. హే, మీరందరూ ఒకటిగా చేరిన ఏం చేస్తారు? మిమ్మల్ని నేను వదిలిపెట్టాను. వెంటనే నేను దీనికి ఒక స్పెల్ చెప్పి మొత్తాన్ని మార్చాలి. ఈ స్పెల్ దీనికి చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. కానీ మీ తనని అడ్డుకోండి. నేను ఈ స్పెల్ ని పూర్తి చేసేంత వరకు తనని అడ్డుకోకూడదు. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? నేను వీళ్ళని ఎందుకు అటాక్ చేస్తున్నాను? ఎస్, నీ గర్ల్ ఫ్రెండ్ ఒక మాన్స్టర్. తను ఈవిల్ గా మారింది. ఓహ్, అయితే అది మాన్స్టరా? నేను ఇది నమ్మలేకపోతున్నాను. మిమ్మల్ని బాధ పెట్టలేదు కదా? పర్వాలేదులే, నువ్వు తిరిగి వచ్చావుగా, చాలు. నా ప్లాన్ ని మీరు పాడు చేశారు. చాలా థ్యాంక్స్ జెస్. నా లైఫ్ లో ఎవరిని నమ్మను. నువ్వు నాకు గుణపాఠం నేర్పించావు. తను పారిపోతోంది. మిమ్మల్ని నేను ఊరికే వదిలిపెట్టను. పారిపోకుండా ఆగాలి. ఇదిగో ఆగాను. అవును, ఇది పే బ్యాక్ టైమే. ఇలా మోసం చేసే వాళ్ళని మనం ఎప్పటికీ వదిలిపెట్టకూడదు. అందరూ మాయమైపోయారే. నా దగ్గరే ట్రిక్ చేస్తున్నారా? ఇదిగో నీ అంత చూస్తాను. మనం తనని అటాక్ చేసే తీరా. కానీ ఎలా? ఇది నీ వల్లే అవుతుంది లివాయ్. అలాగే నింజా స్పిన్, స్టోన్ స్టాప్, లాకీ, టర్బో మోడ్, నింజా స్పిన్, నింజా టోర్నేడో మోడ్. ఏంటి, ఎలా ఉంది? పర్ఫెక్ట్. టోర్నాడో స్ట్రైక్. పొరపాటు చేశారు. నేను తిరిగి వచ్చి బాగా చూసుకుంటాను. ఆతరు కొట్టేసావు మిత్రమా, నువ్వు సాధించావు. అద్భుతం. మళ్ళీ మనం మెగా ఛాన్స్ ఇవ్వబోతున్నాం. ఒకే ఒక బటన్. ఇందులో ఉంది గొప్ప ఆఫర్. ఇందులో చాలా ఎంటర్టైన్మెంట్ ఉంది. మీరు ఇప్పుడు దీన్ని ఎంజాయ్ చేస్తారు. మళ్ళీ వచ్చింది. తనని వదిలిపెట్టకూడదు. అవును గైస్, ఇది జడ్జ్ టైం. ఓకే. నింజా సోలో. నింజా స్పిన్. మన మెగాజోన్స్ అన్ని వచ్చేసాయి. నింజా స్టిల్ మెగాజోన్ ని కంబైన్ చేద్దాం. గ్రేట్. నింజా స్పిన్. నింజా స్టిల్ మెగాజోన్ రెడీ. మన పవర్ఫుల్ మెగాజోన్ రెడీగా ఉంది. ఎక్కువ సమయం తీసుకోకుండా అంతం చేయాలి. మనల్ని ఇబ్బంది పెట్టినందుకు తన్ని శిక్షించాలి. అవును, ఆ మాన్స్టర్ ని మనం అంతం చేద్దాం. ఫైనల్ అటాక్ వెంటనే చేసే వాళ్ళ కథ ముగిద్దాం. అయినా మీ నమ్మకం ఎక్కువ. అవునవును, ద్రోహునికి తెలీదు. తను చాలా ఓవర్ గా చేస్తుంది. వాళ్ళకు తగిన గుణపాఠం చెప్పాలి. అవును, చాలా ఎక్కువగా చేస్తున్నాడు. ఏమంటావు? రైట్.
నింజా జోన్ స్టాప్ లాక్ ఇన్ నింజా స్పిన్ ఇదే కరెక్ట్ టైం నింజా జోన్స్ అన్నిటినీ మనం కంబైన్ చేయాలి నింజా స్పిన్ నింజా ఫ్యూజన్ జోన్ రెడీ నేను వచ్చేసాను ఇదే ఫైనల్ అటాక్ నింజా స్పిన్ వావ్ ఇది చాలా పర్ఫెక్ట్ గా ఉంది పూర్తయిపోయింది నింజాస్ మళ్ళీ గెలిచారు ఇక్కడి నుంచి తన్ని కలుసుకునే అవకాశం ఉండదు అదే నాకు నువ్వు కావాల్సింది తిరిగి వచ్చినందుకు సంతోషం కమాన్ హిట్ చెయ్యి తను మిస్ చేసింది ఏంటి మళ్ళీ పాత కెట్టపా ఇప్పుడే చూడడానికి అందంగా ఉన్నావు యా థ్యాంక్ యూ హాయ్ గాయస్ నేను చేసింది తప్పే అది తెలుసుకున్నాను నేను ఒంటరిగా ఉండేవాడిని అందుకే ఫ్రెండ్ ఉంటే బాగుంటుంది అనుకున్నాను అవును అమ్మాయిల దగ్గర అబ్బాయిలు ఎప్పుడు ఓడిపోతారు దిగులు పడకు నీకోసం మేమున్నాం కదా అవును గాయస్ అది నిజమే విక్టర్ వస్తున్నాడు అందరూ పారిపోండి కంపు కొడుతున్నాడు భరించలేకపోతున్నామే. అరే మీ అందరికి ఏంటి సమస్య ఎందుకు ఇలా చేస్తున్నారు వీళ్ళకి మీ మీద అసూయ కదా బాస్ అందుకే వీళ్ళు ఇలా చేస్తున్నారు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో ఏం జరుగుతోంది ఇక్కడ? నా వల్ల కావట్లేదు. Telugu Cartoon India Official.blogspot.com